ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా కాబోయే కోడల గురించి ముఖ్యమైన విషయం చెప్పాలా? ఏంటి బాబు అది? మీరేమో మీ పృథ్వీకి మయూక నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ మీ పృథ్వీ ఏమో జాబిలిని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోను అన్నట్టు బతుకుతున్నాడు. కానీ ఈ మధ్య మీరు ఊహించని ఇంకొక అమ్మాయి మీ కోడలి ప్లేస్లోకి వచ్చింది. ఎవరా అమ్మాయి? పున్నమి. పున్నమి నా కోడలు రేసులో ఉండడం ఏంటి? నువ్వేం చెప్తున్నావు బాబు? నిజం ఆంటీ. నా కొడుకు ఎప్పటికీ ఆ పని చేయడు. మయూకం చేసుకున్నా జాబిల్ని చేసుకున్నా మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ పున్నమిని పెళ్లి చేసుకోవడం అనేది కల్లో కూడా జరగదు. నేను జరగనివ్వను. పున్నమి గూడెమమ్మాయి ఆంటీ. ఏ మందు పెట్టి మాయ చేసిందో తెలియదు గాని పృథ్వీ ఆ పున్నమి చుట్టే తిరుగుతున్నాడు. మీరిలాగే ఉంటే ఎప్పుడో ఒకరోజు పూలదండతో ఎదురొచ్చి అమ్మా మీ కోడలు అని పరిచయం చేస్తాడు. అప్పుడు పసుపు నీళ్లతో హారతివ్వడం తప్పితే మీరేమీ చేయలేరు. పృథ్వీని జాబిల్లికిచ్చి పెళ్లి చేస్తానని ఆ మహాదేవి గారే మాకు మాటిచ్చారు. ఆవిడ మాట తప్పదని మా నమ్మకం. ఆ మహాదేవి గారు కూడా వీళ్ళ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇన్ని మాటలెందుకు? నేను చెప్పినవన్నీ నిజమో కాదో తెలియాలంటే మీరే ఒకసారి ఆ ఇంటికి రండి. 2 రోజులు. 2 రోజులు కూడా అవసరం లేదండి. ఒక్క రోజులోనే మీకు అంతా అర్థమైపోతుంది. ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పేది గనక నిజమైతే ఆ పున్నమికి గట్టిగా బుద్ధి చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాం. ఏమండి, పదండి, పున్నమి సంగతి చూద్దాం. పృథ్వీ జీవితంలోకి పున్నమి అడుగు పెట్టకుండా వీళ్లు చూసుకుంటారు. ఇలాగే పున్నమి వేసుకున్న దారులన్నీ మూసేస్తే వేరే దారి లేక నా దారికొస్తుంది. అప్పుడు పున్నమి నా పెళ్ళామవుతుంది. 1000 కోట్ల ఆస్తి నా సొంతమవుతుంది. ఒకవేళ పృథ్వీ మనసు మారి పున్నమి మీద మనసు పడితే చచ్చా, వీళ్ళ కోపం చూస్తుంటే ఆ ఛాన్సే లేదనిపిస్తుంది. తగ్గిపోతుంది వకీల్ సాబ్. పున్నమి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆరోగ్యం బాగోలేకపోతే ఆయుర్వేద వైద్యం చేసి కాపాడుకుంటావు. అపాయం ఏమైనా ఎదురైతే ధైర్యంగా ఎదిరించి ఫైట్ చేయగలుగుతావు. నీ ప్రేమతో ఎంత బాధనైనా తగ్గించగలుగుతావు. అనకూడదు కానీ అమ్మాయి రూపంలో ఉన్న దేవతవి నువ్వు. అలాంటప్పుడు ఆ అదృష్టవంతుడు మీరే కావచ్చు కదా వకీల్ బాబు. ఏంటి పున్నమి, కొండమ్మ ఏదేదో మాట్లాడుతుంది? ఆ అదృష్టవంతుణ్ణి మీరే చూసి పెట్టొచ్చు కదా అని అంటుంది వకీల్ సాబ్. చూస్తాను పున్నమి. అన్నట్టు మీ బావ శంకు నేను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. పున్నమి మనసులో ఒకరిని పెట్టుకుని పెళ్లి ఇంకొకరిని చేసుకోవడం ఎలా కుదురుతుంది వకీల్ బాబు? కొండమ్మా, నీళ్ళైపోయాయి, నువ్వు వెళ్ళి తీసుకునిరా. వెళ్ళు. దీని ప్రేమ గురించి ఇది చెప్పుకోదు, నేను చెప్తుంటే నన్ను చెప్పనివ్వదు. పున్నమి, మనసులో ఎవరున్నారు పున్నమి? నా మనసులో చెప్పు పున్నమి. అదే ఏం లేదు వకీల్ సాబ్. కొండమ్మ చెప్పింది నా గురించి కాదు, శంకుబావ గురించి. మనసులో మయూకమ్మని పెట్టుకుని నన్నెలా పెళ్లి చేసుకుంటారు అని. వకీల్ సాబ్, నేను వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే.
పున్నమి గూడెమమ్మాయి ఆంటీ ఏ మందు పెట్టి మాయ చేసిందో తెలియదు గాని పృథ్వీ ఆ పున్నమి చుట్టే తిరుగుతున్నాడు. పున్నమి అమ్మా మీరెప్పుడొచ్చారు? నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా కొడుకు మీదున్న నమ్మకంతో నిన్ను వదిలేశానే. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాక నా కొడుకును కూడా పాడు చేశావంటే నువ్వెంత బరి తెగించిందానివో అర్థమైపోతుంది. అమ్మా అసలు ఇక్కడ పున్నమి చేసింది తప్పే ఉంది. అసలు మీరు చూసింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. నువ్వు నోర్మోయ్. ఇంత రాత్రిపూట ఈ పున్నమి నీ గదిలో కాదు ఈ మంచం మీద నీతో ఏం చేస్తుంది? ఛీ, తల్లినైపోయాను కాబట్టి సరిగ్గా అడగలేకపోతున్నాను. అయ్యో అమ్మా, అసలు పున్నమి నాకు కాపడం పెడుతుంది. ఇప్పుడు కూడా నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని బయటికి వెళ్తుంది. కాలు స్లిప్ అయి పడబోతుంటే నేను పట్టుకున్నాను. అయినా దానికి అంత సీన్ చేయడం అవసరమా? చూసారా అండి, ఇంతకు ముందు కనీసం నోరు కూడా తెరిచేవాడు కాదు. ఇప్పుడు ఏకంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అసలే గూడెం పిల్ల. ఏవో మాయ మాటలు చెప్పి ఏవో మాయ మాటలు నూరి రసాన్ని పోసి నా కొడుకుని తన వశం చేసేసుకునేలా ఉంది. వామ్మో వామ్మో, ఏం చేసావే నా కొడుకుని? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసిన వైద్యం అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేదే కానీ మీరన్నట్లు మనుషుల్ని వశం చేసుకునేది కాదమ్మా. నోర్మోయివే చాలు. నీ సంగతి ఇక్కడ కాదు, అమ్మ దగ్గర తేల్చుకుంటా నీ పని. రావే రావే. అమ్మా పున్నమిని వదిలిపెట్టమ్మా. అసలు అక్కడ పున్నమి తప్పేం లేదమ్మా. అమ్మా ఒక్కసారి నా మాట వినమ్మా. అమ్మా 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 నీకు పృథ్వీ మీదున్న ప్రేమనే ఆయుధంగా వాడుకుని నీ ప్రేమని కంచికి పోయేలా చేశాను పున్నమి. ఇక నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.